గుడి ప్రత్యేకతల గురించి చెప్తున్నాము. ఇక్కడ త్రిముఖ దుర్గాదేవి అమ్మవారు ఉంటారు. 3 ముఖములతో ఉన్న దుర్గాదేవి ఇంకెక్కడా లేరు. ఒకటి మహాలక్ష్మి, మహాసరస్వతి, పార్వతీదేవి అమ్మవారు. సరస్వతీదేవి అద్దంలో చూసుకుంటున్నట్టు ఉంటుంది. అలానే ఇక్కడ కొలను ఉంటుంది. ఆ కొలంలో స్నానం చేసి భక్తులు, అలానే 8 శివలింగాలు ఉంటవి, అష్టశివలింగాలు. ఆ 8 శివలింగాల్లో ఒకే శిలతో చేశారు. ఒకే శిలతో చేసిన శివలింగాలు ఇక్కడ ఒక శిల్పి చెక్కాడు. ఆ శిల్పి సమాధి కూడా ఇక్కడే ఉందని సమాచారం. బట్ అది ఎక్కడ ఉన్నదా అనేది ఎవరికి తెలియదు. ఆ అష్ట శివలింగాల్లో 8 శివలింగాలు. ఒక శివలింగం పేరు రామేశ్వరం. అక్కడ రామేశ్వరాన్ని చూస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇక్కడ రామేశ్వరాన్ని చూడటం వల్ల అదే ఫలితం వస్తుంది. అలాగే సరస్వతీదేవి అద్దంలో చూసుకుంటూ ఉంటారు. అంటే అమ్మవారు ఉగ్రరూప. యాక్చువల్గా సరస్వతీదేవి అంటే వీణ పట్టుకొని ఉంటారు, కానీ ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంగా ఉండకుండా అద్దం చూసుకుంటూ అమ్మవారు ఉంటారు. అలాగే ఇక్కడ అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేపుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఇక్కడ అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా ఉంటారు. అంటే 3 రూపాలతో ఉంటారు. అంటే కొంతమంది ఏమంటారంటే లక్ష్మీదేవి ఉంటే చాలు, సరస్వతీదేవి వద్దంటారు. సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే తన సంపద తాను అన్న భావన కూడా కలగదు. ఎందుకంటే తన సంపద తాను అని ఉండాలంటే బుద్ధి ఉండాలి. బుద్ధిశక్తి సరస్వతీదేవి. లక్ష్మి అంటే ఓన్లీ ఐశ్వర్యమే అంటారు. లక్ష్ముల్లో కూడా అనేక రకాల లక్ష్ములు ఉన్నవి. ఆరోగ్య లక్ష్మి. సంపద ఉండి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు ఫ్రెండ్స్. సంపద ఉండి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అలాగే ధనలక్ష్మి, గృహలక్ష్మి, అనేక లక్ష్ములు ఉన్నారు. అలా అష్టలక్ష్ములు ఉన్నారు. మనకు తెలిసిన ప్రశస్తి అష్టలక్ష్ములు. గజలక్ష్మి, మోక్షలక్ష్మి కూడా ఉన్నారు అమ్మవారు. లక్ష్మి అంటే లక్షణ శక్తి, అంటే చూచుట. కాబట్టి ఓన్లీ సంపద అని కాదు లక్ష్మీదేవి అంటే. ఆరోగ్యం కూడా సంపద లెక్కే. అలాగే సంపదను కూడా అమ్మవారు ప్రసాదిస్తారు. కాబట్టి ఇంకొక అమ్మవారు శక్తి లేకుండా మనం ఏం చేయలేము ఫ్రెండ్స్. శక్తి లేకపోతే మన కదలికే ఉండదు. కాబట్టి పార్వతీదేవి కూడా శక్తి స్వరూపిణిగా ఇక్కడే ఉంటారు. త్రిముఖ దుర్గలు. ఒక అమ్మవారు ఎక్కువ, ఒక అమ్మవారు తక్కువ అని అనుకునే వాళ్ళు మూర్ఖులు అంటారు. ముగ్గురు ఒకే శక్తి, ఒకే పరాశక్తి యొక్క ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి అమ్మవార్లు. ఇలా ఎవరైతే ఉపాసన చేస్తారో అమ్మవారి అనుగ్రహం లభించింది. కొంతమంది సరస్వతి ఉపాసన చేస్తారు, కొంతమంది దుర్గా ఉపాసన చేస్తారు, కొంతమంది లక్ష్మీ ఉపాసన చేస్తారు. ఏ ఉపాసన చేసినా ఉన్నది ఒకటే శక్తి అని భావించి ఉపాసన చేస్తే ఫలితం త్వరగా ఉంటుంది. గురువు ద్వారా మంత్రాన్ని స్వీకరించి కొంతమంది ఉపాసన చేస్తారు, లేదా కొంతమంది తత్వాన్ని తెలుసుకొని ఉపాసన చేస్తూ ఉంటారు. తత్వాన్ని తెలుసుకొని అమ్మవారి నామాన్నే మంత్రంగా స్వీకరిస్తారు. నామానికి మనకి అంత పెద్ద నియమాలు ఏమి ఉండవు, కానీ మంత్రం తీసుకుంటే మటుకి కొన్ని పదార్థాలు తినకూడదు. అలాగే ఆ మంత్రం తీసుకున్న తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. సాత్విక ఆహారం భుజించడం వల్ల ఆహార శుద్ధి లభిస్తుంది. తద్వారా మంత్రం అనేది తొందరగా అనుగ్రహం లభించింది. దానికి తగిన గురువు ఉండాలి. అలాగే ఆ మంత్రశక్తి అనేది గురువు ద్వారా శిష్యుడికి ఉపదేశించబడింది.